అధికార పార్టీకి తొత్తుగా పనిచేస్తూ ఉంది. ఎక్కడైతే ఎలక్టోరల్ ఆఫీసర్లు అందరూ కూడా వైకాపా నాయకులు చెప్పిందే వేదంగా బూత్ లెవెల్ ఆఫీసర్స్ కూడా తప్పుడు సమాచారంతో ఓట్లు నమోదు చేస్తూ ఉన్నారు. అలానే ఇక్కడ నుండి 10 రోజుల క్రితం ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వైసీపీ ఇన్ఛార్జి మంత్రివర్యులు విడదల రజని తన ఓటును చిలకలూరిపేట నుంచి పశ్చిమ నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేసుకోవడంలో ఆమె అప్రజాస్వామికంగా వ్యవహరించారు. ఆమె ఇచ్చినటువంటి ఫాల్స్ స్టేట్మెంట్ ప్రకారం ఆమె ఓటుని రద్దు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆమె ఎక్కడైతే చిలకలూరిపేట నుంచి శ్యామల నగర్ ఓటు మార్చుకుంది, ఆమె ఇచ్చిన అడ్రస్ పూర్తి తప్పు. ఒక డోర్ నెంబర్ చూపించింది, ఆ డోర్ నెంబర్లో ఉంటున్నట్టు ఓటు నమోదు చేశారు. ఇక్కడ ఆఫీసర్లు, ఎలక్టోరల్ ఆఫీసరు, ఏజెంట్. అయితే మేము అక్కడికి పోయి విచారిస్తే ఆ డోర్ నెంబర్లో పూర్తిగా ఖాళీ స్థలం ఉంది. అపార్ట్మెంట్ పేరు కూడా ఉదహరించింది, అక్కడ ఏమీ లేవు, ఖాళీ స్థలమే. మన విఠలాచారి సినిమాలో కనుక ఎలుకల్ని, పాములు, ఏనుగులను సృష్టించినట్టు మన మంత్రి విడదల రజనీ గారు అపార్ట్మెంట్ను సృష్టించారు. అక్కడ సృష్టించి లేని ఓటును నమోదు చేసుకొని చాలా తప్పుడు పనులకు పాల్పడ్డారు. ఎన్నికల వ్యవస్థని అపహాస్యం చేసింది. కాబట్టి వెంటనే ఆ ఓటుని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఇవాళ ఈఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇస్తా. ఆ ఓటుని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తాను. ఆమె ఓటు చిలకలూరిపేటలో ఉన్నా ఆమె శుభ్రంగా ఇక్కడ పోటీ చేయొచ్చు, ఎవరో కాదనరు. కానీ ఆమె ఓవర్ యాంగ్జైటీతో నిన్న కూడా తప్పుడు దాడి జరగకపోయినా జరిగినట్టు ఎట్ట సృష్టించిందో ఓవర్ యాంగ్జైటీకి పోయి పశ్చిమ నియోజకవర్గాన్ని ఏదో ఒక ఫ్యాక్షన్ నియోజకవర్గంగా మార్చాలని చూస్తూ ఉంది. ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తూ ఉన్నా ఆమెకి, మీరు మీ సొంత ఎంపీ, ఎమ్మెల్సీ కార్ల మీద దాడి చేయించిన చరిత్ర మీది. మేము ఎప్పుడూ కూడా ఇతర పార్టీ కార్యాలయాల మీద దాడులు చేసిన చరిత్ర మాకు లేదు. రాష్ట్ర కార్యాలయం మీద ఎవరు చేశారో, ఏ గుంటూరు కార్పొరేటర్లు, గూండాలు దాడి చేశారో అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ వాళ్ళందరినీ మంత్రి విడదల రజనీ గారు వెనకేసుకొని వాళ్ళు చాలన్నట్టు హైదరాబాద్ నుంచి కూడా రౌడీలను పిలిపించింది. అంటే తెలుగుదేశం కేడర్ని భయపెట్టడానికి. ఈ సందర్భంగా మంత్రి విడదల రజనీకి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. అమ్మా, నువ్వు అక్కడ చిలకలూరిపేటలో చెల్లవని చెప్పి మీ ముఖ్యమంత్రి ఇక్కడికి పంపించారు. నువ్వు 2019 వేవులోనే గుంటూరు ఎంపీ, ఎమ్మెల్యే ఇక్కడి నుంచి ఘోరమైన ఓటమి పొందారు. ఇవాళ నువ్వేదో ఆషామాషి కబుర్లు చెప్పి కులాలను రెచ్చగొట్టి గెలవాలని చూస్తే జరిగే పని కాదు. ఇవాళ నువ్వు ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోయే ప్రజలు లేరు ఇక్కడ. నీ నాటకాలన్నీ కూడా చిలకలూరిపేటలో చూశారు. మీ గ్రావెల్ దందా చూశారు. మీరు చేసిన అవినీతి అరాచకాలకే మిమ్మల్ని ఇక్కడికి మార్చారు. మా లోకేష్ గారు ఒకటే చెప్పాడు, మన ఇంటి ముందున్న చెత్త ఎదిరింటోడి ముందేస్తే అది బంగారం అవుద్దా అక్కడ అన్నాడు. చిలకలూరిపేట చెత్త గుంటూరు వెస్ట్కి వస్తే బంగారం అవుద్దా? మీ బుద్ధులు ఏమన్నా మారుతాయా? మీ అవినీతి అరాచకాలు ఏమన్నా తగ్గుతాయా? ఇది ప్రశాంతమైన పశ్చిమ నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి గాలిలో మీరంతా పిట్టల్లాగా రాలిపోతారని చెప్పి తెలియజేస్తాము. మంత్రి పదవిలో ఉన్నటువంటి విడదల రజనీ గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించబడినారని వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు. ఏ రోజైతే ఆమె సమన్వయకర్తగా నియమించబడిందో ఆ రోజు నుంచి కార్పొరేషన్ల వెబ్సైటు ప్రతిరోజు ఈరోజు అప్లోడ్ చేసిన ఓట్లు, కొత్త ఓట్లు మరుసటి రోజు వెబ్సైట్లో చూపించాలి. ఆ వెబ్సైట్ బంద్ చేశారు. ఎందుకంటే ఆమెకి పురుషోత్తపట్నం అనే విలేజ్లో, చిలకలూరిపేట కాన్స్టిట్యున్సీలో, ఆమె భర్త విలేజ్లో 135వ నెంబర్ పోలింగ్ స్టేషన్లో ఆమె ఓటు హక్కు ఉంది. ఆమె కొత్తగా మొన్న 12/22/2023లో గుంటూరులో ఒక ఓటు అప్లై చేసింది. 22/12/2023లో ఒక ఓటుకి అప్లై చేసింది. ఆమె ఓటుకి అప్లై చేసిన దాంట్లో మీరు చూస్తూ ఉన్నారు స్పష్టంగా. దాని అడ్రస్ చూడండి, 92/20 92/98 అనేది ఇది ఒక వేకెంట్ సైట్, ఒక ఖాళీ స్థలం. 92/98 అనేది ఒక ఖాళీ స్థలం, ఇది ఒక ఖాళీ స్థలం. కానీ ఆమె అప్లై చేసిన దాంట్లో
ఆమె అప్లై చేసిన దానిలో సాయి గ్రాండ్ అపార్ట్మెంట్, శ్యామలా నగర్, మెయిన్ రోడ్, సెకండ్ క్రాస్ అని ఉంది. ఫ్లాట్ నెంబర్ 101 ఉంది. మరి మీరు స్పష్టంగా చూపిస్తున్నా, ఆమెకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఇప్పుడు వెళ్దాం, ఈ టైంలో వెళ్దాం, వైసీపీ నాయకులు ఎవరన్నా ఉంటే రండి, దానిలో అపార్ట్మెంట్ ఉందా ప్రూవ్ చేయండి. ఆమె ఇప్పుడు అక్కడ టెంపరీగా కూడా ఒక ఆఫీసు పక్క సైట్లో ఏదైతే ఈ డోర్ నెంబర్ ఉందో 9298 అనే దాని పక్క సైట్లో ఇప్పుడు ఆఫీస్ కడతా ఉంది ఆమె, టెంపరీ ఆఫీస్. కానీ ఆమె అపార్ట్మెంట్ ఉందని ఈ డోర్ నెంబర్లో చూపించింది. ఆ పక్కది 99 డోర్ నెంబర్ ఏదైతే ఆఫీస్ కడుతున్నారో అది కూడా 99 డోర్ నెంబర్ అక్రమ కట్టడం. ఆమె కట్టేది ఒక బాధ్యతమైన మంత్రి ఒక అక్రమ కట్టడం కడుతుంది. అలాగే ఆమె ఉంటుంది శ్యామలా పట్టాపురం మెయిన్ రోడ్డు మీద శ్యామలా గ్రాండ్ అనే అపార్ట్మెంట్లో ప్రజెంట్ ఉంటుంది ఆమె. దాని డోర్ నెంబర్ 1215. కానీ ఆమె ఓటు హక్కు సాయి గ్రాండ్ అపార్ట్మెంట్ డోర్ నెంబరు 92-147. ఈ విధంగా తప్పుడు సమాచారం ఇచ్చి ఓట్లు పెడతా ఉంది. ఈ తప్పుడు సమాచారాన్ని 37వ నెంబర్ బిఎల్ఓకి అసైన్ చేశారు. మేము వచ్చి అడిగాం, మేము వచ్చి కార్పొరేషన్లో అడిగా, నేనే స్వయంగా. ఈమె ఆ రోజు ఓటు పెట్టింది. ఆ రోజు మాకు ఇచ్చిన లిస్టులో 14 మంది పేర్లే ఉన్నాయి. 14 మంది అప్లై చేశారనే ఇచ్చారు. కానీ కార్పొరేషన్ వెబ్సైట్లో 22 మంది ఆ రోజు అప్లై చేస్తున్నారు. పొలిటికల్ పార్టీలకు ఇచ్చేటప్పుడు ఎలక్షన్ కమిషన్ మీటింగ్లో ప్రతి మంగళవారం ఇచ్చేటప్పుడు మాకు ఇచ్చింది 14 పేర్లు. మీ దగ్గర ఉన్న దాంట్లో వెబ్సైట్లో 22 పేర్లు ఉన్నాయి. మేము ఏదైనా అబ్జెక్షన్స్ ఫైల్ చేయాలంటే వారం రోజుల లోపల చేయాలి. మాకు మంగళవారం మీటింగ్ జరిగితే మళ్ళా తిరిగి అప్లై చేసిన తర్వాత మరలా మంగళవారానికి ఇస్తున్నారు. అప్పుడు 7 రోజులు గడిచిపోతున్నాయి. ఈ లోపల మేము క్లెయిమ్స్ చేయాలన్నా అబ్జెక్షన్ చేయాలన్నా టైం లేదు. ఈ విధంగా వెబ్సైట్ని హోల్డ్ చేసి అధికార దాహంతో ఓట్లని, దొంగ ఓట్లని చిలకలూరిపేట నుంచి కూడా తీసుకొచ్చి చేర్చబోతా ఉన్నారనే దానికి ఇదే ఒక ఉదాహరణ. ఆమె ఏ విధంగా అవినీతికి పాల్పడుతుంది, ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది అనేదే మీకు ఇవన్నీ స్పష్టంగా డోర్ నెంబర్తో సహా చెప్తా ఉన్నాం. ఒక బాధ్యతయుతమైన మంత్రి ఈ విధంగా తప్పుడు సమాచారం ఇచ్చి ఓటు హక్కు పొందాల్సిన అవసరం లేదు. ఆమె చిలకలూరిపేటలో ఓటు ఉంది, ఆమె అక్కడ ఎమ్మెల్యేగా గెలిచింది, మంత్రిగా ఉంది. ఉంటే ఎలగపూడిలో అన్న ఓటు ఉండాలి, ఆమె చిలకలూరిపేటలో ఉండాలి. అక్కడ ఉండి పోటీ చేయొచ్చు, గుంటూరులో తప్పులేదు. ఎందుకు ఇట్లా తప్పుడు సమాచారం ఇచ్చి ఓటు ఎందుకు తీసుకుంటాం? దీని మీద బిఎల్ వాళ్ళ మీద కానీ పై అధికారుల మీద కానీ అందరి మీద చర్యలు తీసుకోవాలా? ఈ తప్పుడు ఓటు ఇచ్చిన వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లుగా మేము పోరాడుతున్నాం. దీని మీద చర్యలు తీసుకోకపోతే మేము కోర్టుకు వెళ్తాం. మంత్రి ఈ విధంగా అధికార దుర్వినియోగం పాల్పడటం చాలా సిగ్గుచేటు. అంతేకాకుండా కులాల మధ్య వివక్ష పెట్టి ఇక్కడ ఏదో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మాత్రం అది చాలా తప్పమ్మా. నువ్వు అర్థం చేసుకో. ఇక్కడంతా చదువుకున్న విద్యావంతులైన ఓటర్లు ఉంటారు. వాళ్ళు ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉన్న పార్టీ ఉంటుందో, ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారు అనే పార్టీని చూసి ఓటేస్తారు తప్పితే చెత్త మీద కొన్నేసిన అడిగి, రోడ్లు బాగు చేయలేనాడికి, మంచినీళ్ళు సరిగ్గా అందించలేనాడికి ఈ నగరపాలక సంస్థలో చెప్పుతా పడతారు జనం అని చెప్పి చెప్తా. ఈ పద్ధతి మార్చుకో. అధికార దుర్వినియోగానికి రాకముందే నువ్వు పాల్పడొద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.